నాకొక డౌట్ ఉంది స్వామి. అయితే ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఉన్న అమ్మవారు కాళీమాత. అవును. సో కాళీమాతకి బలులు ఇస్తారు, అవునా? సో అంటే ఇక్కడ ఉన్న అమ్మవారు అక్కడ ఉన్న అమ్మవారు అయితే అసలు అంటే ఏ బలి ఇవ్వరు, అంటే మేకలను కానీ కోడిలను కానీ అసలు కట్ చేయరు. సో ఇక్కడ మరి దాన్ని ఎట్లా మీరు పూరిస్తారు? అంటే అమ్మవారికి మాంసం ఎక్కుతుంది కదా. అయితే కాళికాదేవి అంటేనే నాలుక బయటికి ఉండి, అవును, కాళ్ళ కింద శివుడు ఉండి, మెల్లో పుర్రెల మాల, అవును, చర్మపు వస్త్రాన్ని కట్టుకొని ఆ చేతులు పుర్రెలు అన్నీ ఉంటాయనేది అందరికీ తెలుసు. అవును, నగ్న సత్యం, జగతి ఎరిగినటువంటి సత్యం. అవును. ఇక్కడ ఉన్నటువంటి కాళి పరమశాంత స్వరూపిణి. ఈమెనే నేను ఆరాధ్య దేవత పూజిస్తున్నాను కాబట్టి ఆమె శాంతత్వం, ఆమె దివ్యత్వం మాలో ఉంది. నేను అమ్మని అడిగానమ్మా, నువ్వు వైదికుల కులధర్మ సంజాతవు కాబట్టి నువ్వు శాంత స్వరూపినిగానే ఉండాలి. నీ సత్యం శాంతమే, కానీ అసుర సంహారం లోపల నువ్వు క్రోధామూర్తి అయినావు. అదొక కాన్సెప్ట్, ఒక సందర్భానుసారేణ అంతవరకే. తక్కిన సమయంలో అంతా కూడా కాళీ మహాశాంత స్వరూపిణి. అమ్మవారికి బలులు ఇస్తారు, ఏటపోతులు కోస్తారు, కోళ్ళు కోస్తారు, మేకలు కోస్తారు, ఆ కాన్సెప్ట్ వేరు. మేము ఇక్కడ దేవీ నవరాత్రోత్సవాల్లో మిగతా అష్టమి, అమావాస్య తదితర దినాల్లో కూష్మాండ బలిదానం చేస్తాం. ఓకే. ఆ కూష్మాండం కేవలము ఇక్కడ ఉన్నటువంటి మూల దేవతలకు కాకుండా క్షేత్రపాలినైన విజయ చాముండేశ్వరి మాతకు కొడతాం. ఆమెకు కూడా ఎందుకు దిష్టి తీయాల్సి వస్తుందంటే అనేకులైనటువంటి భక్తులు ఇక్కడ వస్తారు. అందరి మీద ఉండేటటువంటి ఆ కర్మలు, ఆ పాపము, ఆ దోషము అంతా కూడా ఆమె స్వీకరిస్తుంది కాబట్టి వీళ్ళు అనుగ్రహిస్తారు, ఆమె స్వీకరిస్తుంది. ఓకే. ఆ రుద్రశూలానికి, ఆ విజయ చాముండేశ్వరి మాతకు బయట కాలభైరవ స్వామి ఉన్నాడు, ఆ వటవృక్షం దగ్గర. అవును, అవును. ఆ స్వామికి కలిపి కూష్మాండ బలిదానం చేస్తాం. ఓకే.